నమస్తే. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఇండియాలో కూడా మనం ఇప్పుడు రోడ్ల మీదకి వెళ్ళి చూస్తే మనకు ఎక్కువగా మెజారిటీ కార్స్ పెట్రోల్ లేదా డీజిల్ కార్సే కనిపిస్తూ ఉంటాయి. కానీ మారుతున్న ఒక ట్రెండ్ ఏంటంటే ఎక్కడ చూసినా మనకు ఈవీ వెహికల్స్ కూడా పెరుగుతున్నాయి. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీతో నడిచే టూ వీలర్స్‌తో పాటు ఫోర్ వీలర్స్ అంటే కార్స్ కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే ఈ ట్రెండ్ కేవలం ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్‌గా కూడా ఉంది. వరల్డ్ వైడ్ అంటే పర్టిక్యులర్‌లీ చైనాలో ఈవీ బూమ్ అనేది చాలా ఓల్డ్ విషయం. అంటే ఇప్పటికే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి అక్కడ సర్వసాధారణంగా మనకు రోడ్ల మీద బాగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. దానికి కారణం ఏంటంటే చైనీస్ గవర్నమెంట్ ప్రత్యేకమైన ఆహ్, డివి రివి ఇది రాయితీలు ఇవ్వడం ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రొడక్షన్‌ని విపరీతంగా పెంచుకునే అవకాశం కంపెనీలకు కలిగించడంతోని చీప్‌గా రావడంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు అక్కడ స్థానిక అంటే లోకల్ చైనీస్ పీపుల్ అందరూ ఎక్కువ వరకు ఎలక్ట్రిక్ కార్స్ వాడుతుండడం వల్ల పెట్రోల్ కార్స్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఒకటి ఏర్పడిందనమాట. ఇప్పుడు చైనీస్ మార్కెట్‌లో పెట్రోల్ కార్స్ కొనేవాళ్ళు లేకపోవడం అనేది ఎక్కడో దూరంగా ఉన్న సౌత్ ఆఫ్రికా కావచ్చు, లాటిన్ అమెరికా కావచ్చు, అక్కడ ఎఫెక్ట్ చూపిస్తుందనమాట. అసలు చైనాలో జరిగిన ఒక పెద్ద మార్పు సుదూరంగా వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కెట్స్‌లో ఎటువంటి డిఫరెన్స్ తీసుకొస్తుందనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. నిజానికి చైనా నుంచి ఒక ఆహ్, సంవత్సరానికి లెక్కబెట్టుకుంటే 6.5 మిలియన్ కార్స్ 2024 తీసుకుంటే 6.5 మిలియన్ కార్స్ ఎక్స్‌పోర్ట్ అయ్యాయి. అంటే రకరకాల వేరే మార్కెట్స్‌లోకి చైనా నుంచి వెళ్ళడం జరిగిందనమాట. అందులో 4.3 మిలియన్ కార్స్ పెట్రోల్ కార్లే. ఈ పెట్రోల్ కార్స్ అన్నిటిని కూడా తీసుకెళ్ళి చైనా కొన్ని ఆహ్, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న దేశాలు కావచ్చు, లేదంటే ఆహ్, డెవలప్‌మెంట్‌కి కొంచెం బాగా దూరంగా ఉన్న దేశాలు కావచ్చు, రేస్‌లో వెనుకబడ్డ దేశాలు ఏవైతే ఉంటాయో, అటువంటి దేశాల్లో డంప్ చేస్తుంది అనేది మనకు న్యూస్‌లో కనిపిస్తున్న ఒక ఆసక్తికరమైన అంశం అన్నమాట. ఇది అసలు ఎందుకు జరుగుతుంది అంటే, చైనా సబ్సిడీస్ బాగా ఇచ్చేసింది. చైనా విపరీతంగా ఈవీస్‌కి సబ్సిడీ ఇవ్వడం ద్వారా ఎందుకు ఈవీస్‌కి సబ్సిడీ ఇస్తున్నారంటే, ఇండియాలాగే చైనా గూడా తన దగ్గర పెట్రోల్, డీజిల్, నేచురల్ గ్యాస్ ఇటువంటి వాటికి సంబంధించిన నిక్షేపాలు లేకపోవడంతో అంటే ఆహ్, పెట్రోల్ అమ్మే దేశాలు ఏవైతే ఉంటాయో రష్యా, సౌదీ అరేబియా లాంటి అనేక దేశాల్లోంచి ఇండియాలాగే పెద్ద ఎత్తున ఇంధనం ఖరీదు చేయాల్సిన పరిస్థితి ఉందన్నమాట. ఈ సప్లై ఆగిపోయినా కానీ లేదంటే దీనికోసం చాలా పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యం చెల్లించాల్సిన అవసరం రావడంతోని ఇది ఆర్థిక రంగం మీద చాలా ప్రభావం చూపిస్తుంది కాబట్టి చైనా ఏం చేసిందంటే ఎలక్ట్రిక్ బ్యాటరీస్ ద్వారా నడిచే ఈవీ వెహికల్స్‌కి విపరీతంగా సబ్సిడీస్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఈ సబ్సిడీస్ ఇవ్వడం వల్ల వచ్చిన రిపుల్ ఎఫెక్ట్ ఏంటంటే పెట్రోల్ కార్స్ అన్నీ అమ్ముడుపోకుండా కంపెనీల్లోనే ఎక్కడైతే ఆహ్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయో అక్కడే స్ట్రక్ అయిపోయి అక్కడే ఆగిపోతున్నాయి. అలాగే కొత్తగా తయారు చేయాల్సిన కార్లు కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వచ్చేసిందనమాట. అప్పుడు చైనా చేసిన ఒక చైనా వేసిన ఒక గేమ్ ప్లాన్ ఏంటంటే, చైనా స్టేట్ ఓన్డ్ ఆహ్, జెయింట్స్ అంటే చెర్రీ అనే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ పెద్ద ఎత్తున పెట్రోల్ కార్లు తయారు చేస్తూ వాటిని విదేశాలకు ఎక్స్‌పోర్ట్ చేస్తుందనమాట. 2.6 మిలియన్ వెహికల్స్ అందులో ఎక్కువ వరకు పెట్రోల్ కార్సే ఉన్నాయి. ఇటువంటివన్నీ ఈ కంపెనీ చైనా నుంచి విదేశాలకు పంపిస్తుందనమాట. ఇంకా చాలా చైనీస్ కంపెనీస్ ఇదే బాటలో ప్రయాణిస్తూ రకరకాల విదేశీ మార్కెట్లలో చైనీస్ పెట్రోల్ కార్స్‌ని డంప్ చేసేస్తున్నాయి. డంప్ అని ఎందుకు అంటున్నామంటే మనం ఈ చైనీస్ కార్లు వెస్టర్న్ ఆహ్, కంపెనీస్‌తో తీసుకుంటే వెస్టర్న్ ఆటోమొబైల్ కంపెనీస్‌తో తీసుకుంటే అంటే జీఎం, నిసాన్, హోండా లాంటి కంపెనీస్‌తో తీసుకుంటే వీటి ధర చాలా అంటే చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ చైనీస్ కార్లకి లో ఇన్‌కమ్ మార్కెట్స్‌లో అంటే ఆదాయం తక్కువగా ఉండే దేశాలు ఎక్కడైతే ఉంటాయో ఆ దేశాలలో ఉండే వినియోగదారులు ఉంటారు కదా! వాళ్ళు చైనీస్ కార్లకి ఎక్కువ
ఆసక్తి చూపించి ఈవీలలో ఎక్కువ కొనడం జరుగుతుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే అన్యూజ్డ్ ఫ్యాక్టరీస్. ఎప్పుడైతే ఈవీ రెవల్యూషన్ వచ్చిందో చైనాలో, ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేయడానికి సెపరేట్ ఫ్యాక్టరీస్ కావచ్చు, సెపరేట్ యూనిట్స్ కావచ్చు, వాళ్ళు ప్రారంభం చేసుకున్నారు. మరి అప్పుడు అంతకుముందు పెట్రోల్ కార్స్ చేయడం కోసం ఏర్పాటు చేసుకున్న ఇండస్ట్రీస్ కావచ్చు, ఆ మెషినరీ, ఆ యంత్రాలు, ఆ మొత్తం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ వాడకుండా వదిలేయడం కాకుండా వాటిని రీయూజ్ అంటే వాటిని మరో మార్గంలో తమ మార్కెట్ కోసం కాకుండా విదేశీ మార్కెట్ల కోసం కార్లను తయారు చేయడం కోసం చైనా వాడుతుందనేది మనకు తెలుస్తున్న సమాచారం అన్నమాట. చైనాలో 30 మిలియన్ కంబషన్ వెహికల్స్ అంటే పెట్రోల్ ఆధారంగా నడిచే, ఇంధనం ఆధారంగా నడిచే వెహికల్స్ సంవత్సరానికి ఒక 30 మిలియన్లు తయారు చేసే కెపాసిటీ చైనీస్ ఫ్యాక్టరీస్‌కి, చైనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్‌కి ఉండడంతో వాటన్నిటి ద్వారా ఇప్పుడు వీళ్ళు వేరే వేరే దేశాలకు పంపిస్తున్నారనమాట. ఆ దేశాలు ఏంటి అని మనం చూసినప్పుడు లాటిన్ అమెరికా నుంచి మొదలుపెడితే ఈస్టర్న్ యూరోప్, ఆఫ్రికా, వెస్టర్న్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా, ఇటువంటి ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఉన్న పర్టిక్యులర్ మార్కెట్స్‌ని టార్గెట్ చేసి వీళ్ళు ఇవన్నీ పంపించడం జరుగుతుందనమాట. యాక్చువల్‌గా అయితే ఈ చైనీస్ కార్లు మనకు గతంలో యూరోప్‌లో గానీ, అమెరికాలో గానీ బాగా అమ్మేవాళ్ళు. కానీ ఇప్పుడు అక్కడ యూఎస్, ఈయూ అంటే యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్ వీళ్ళు హై టారిఫ్స్ ఏస్తున్నారు. చైనీస్ వెహికల్ యూరోప్‌లో గానీ, అమెరికాలో గానీ ఎంటర్ అవ్వాలంటే భారీగా టారిఫ్స్ వేసేయడంతో చైనీస్ కార్లు ఒకప్పుడు ఉన్నంత చీప్‌గా ఇప్పుడు అక్కడ ఉండట్లేదు. కాబట్టి అమెరికన్ అండ్ యూరోపియన్ కస్టమర్స్, వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చైనీస్ కార్లు కొనడానికి ఆసక్తి చూపట్లేదు. పైగా అమెరికాలో, యూరోప్‌లో అక్కడ కూడా ఈవీ వెహికల్స్ రోజురోజుకి పెరిగిపోతున్నాయి కాబట్టి ఈవీకి ఈవీ కార్లకు ఈవీ టెక్నాలజీ అందుబాటులో లేని దేశాలు ఎక్కడైతే ఉన్నాయో మనం చెప్పుకున్నట్టుగా లాటిన్ అమెరికా, ఈస్టర్న్ యూరోప్, ఆఫ్రికా ఇటువంటి మార్కెట్స్‌లోకి ఎంటర్ అయ్యి చైనా అక్కడ తన పెట్రోల్ కార్స్‌ని అమ్మేస్తుందనమాట. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎందుకు చైనీస్ కార్లని కొంటున్నారంటే నార్మల్ చీప్ కాదు. డెడ్ చీప్‌లో చైనీస్ కార్లు అమ్ముతూ ఉంటారనమాట. చైనీస్ ఫర్మ్స్ చైనా ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీస్ కారణంగా, అక్కడుండే చీప్ వర్క్ ఫోర్స్ లేబర్ కారణంగా, అక్కడుండే పెద్ద పెద్ద పరిశ్రమలు, అక్కడుండే సెటప్స్ కారణంగా ఒక రైవల్ కంపెనీ చైనీస్ పెట్రోల్ కార్లు తయారు చేసే ఒక కంపెనీతో పోటీ పడే వెస్టర్న్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, అమెరికా, యూరోప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కార్ వాళ్ళతో పోలిస్తే డైరెక్ట్‌గా ఒక $10,000 చీప్‌గా వీళ్ళు అందుబాటులోకి ఇవ్వడానికి అంటే $10,000 మేర డిఫరెన్స్ వచ్చేలాగా వీళ్ళు ప్రైసెస్ ఫిక్స్ చేసి అంత డెడ్ చీప్‌గా వీళ్ళు పెట్రోల్ కార్లు అమ్ముతూ ఉండడంతో బాగా డెవలప్‌మెంట్ తక్కువ ఉండడం, లేదంటే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న దేశాలు ఏవైతే ఉంటాయో అక్కడుండే కస్టమర్స్ ఈ చైనీస్ మార్కెట్, చైనీస్ పెట్రోల్ కార్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం ఎగబడి కొనేస్తున్నారనమాట. పరిస్థితి ఏంటంటే చైనీస్ బ్రాండ్స్ చిలీ అనే దేశంలో ఆటో మార్కెట్ అంటే ఈ కార్లకు అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించిన ఆటోమొబైల్ మార్కెట్ ఏదైతే ఉంటుందో ఆ మార్కెట్‌లో ఆటోమొబైల్ రంగంలో 16% క్యాప్చర్ చేయడం జరిగింది. సౌత్ ఆఫ్రికాలో కూడా ఇదే పరిస్థితి ఉందన్నమాట. పోలాండ్ అనే దేశంలో కూడా చైనీస్ కార్ల క్రేజ్ ఎంత ఉంటుంది అంటే అక్కడ కూడా వెస్టర్న్ కంట్రీస్‌కి సంబంధించిన ఆటోమొబైల్ జెయింట్స్ ఏవైతే ఉంటాయో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా జీఎం కానీ, జనరల్ మోటార్స్ కానీ, నిసాన్ కానీ, హోండా లాంటి కంపెనీలు చైనా ధాటిని తట్టుకోలేకపోతున్నాయన్నమాట. ఇక చైనీస్ ఈవీస్ వల్ల ప్రాబ్లమ్ ఉంటుంది అని ఇంతకాలం యూరోపియన్ యూనియన్ గానీ, అమెరికా గానీ భావించిందనమాట. అంటే అమెరికాలో, యూరోప్‌లో చైనీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎప్పుడైతే వచ్చాయో టెస్లా లాంటి కంపెనీస్‌కి చాలా పెద్ద దెబ్బ పడింది. చైనీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ చీప్‌గా దొరుకుతుండడంతో అమెరికా, యూరోప్ కస్టమర్స్ అందరూ కూడా ఈ దీన్ని చైనీస్ వెహికల్స్‌ని మాత్రమే కొంటూ టెస్లాని కూడా పట్టించుకోవడం మానేసేసరికి ట్రంప్ వచ్చిన తర్వాత విపరీతమైన టారిఫ్స్ వేసి చైనీస్ కార్లు కొనడానికి ఇబ్బంది పడే పరిస్థితిలోకి వినియోగదారులను నెట్టేయడం జరిగింది. సో, అమెరికా, యూరోప్‌లో చైనీస్ ఈవీ
క్రేజ్ తగ్గిపోయింది. అక్కడ వాళ్ళ సేల్స్ తగ్గిపోయాయి. కానీ అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా చైనీస్ పెట్రోల్ కార్లు మాత్రము లాటిన్ అమెరికన్ కంట్రీస్‌లో, ఆఫ్రికాలో, ఇటువంటి పోలాండ్ లాంటి దేశాల్లో ఎక్కువగా సేల్ అవుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే అక్కడ ఈవీలకి సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం. అంటే బ్యాటరీస్ కావచ్చు, లేదంటే ఆ కంపెనీ ఈవీ వెహికల్స్‌ని తయారు చేసే ఫ్యాక్టరీస్ కావచ్చు, ఇవన్నీ తక్కువ డెవలప్‌మెంట్ ఉన్న దేశాల్లో అక్కడ ప్రభుత్వాలు కూడా సబ్సిడీస్ ఇవ్వకపోవడం వల్ల డెవలప్‌మెంట్ ఎక్కడైతే తక్కువుందో అక్కడ ఇప్పటికీ పెట్రోల్‌తోనే వాహనాలు నడుపుతూ ఉంటారు కాబట్టి, అక్కడున్న వినియోగదారులను అట్రాక్ట్ చేయడం కోసం చైనా ప్రత్యేకమైన వ్యూహం ద్వారా ఈ పెట్రోల్ కార్లన్నీ తీసుకెళ్ళి అక్కడ డంప్ చేస్తుందనమాట. అయితే కొన్ని దేశాలు ఈ చైనా ధాటిని తట్టుకోవడం కోసం అక్కడున్న ప్రభుత్వాలు కొన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాయి. మెక్సికో అనే దేశము టారిఫ్స్ పెంచడం జరిగింది. సేమ్ అమెరికా ఎట్లయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద చైనాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుందో, మెక్సికో చైనా నుంచి వచ్చే పెట్రోల్ కార్ల మీద టారిఫ్స్ పెంచింది. అట్లాగే పొలిటికల్‌గా చైనాకి, రష్యాకి మంచి ఫ్రెండ్‌షిప్ ఉంటుంది. ఇది అన్నిటి విషయంలో మద్దతు ఉంటుంది. కానీ చైనీస్ పెట్రోల్ కార్ల విషయానికొచ్చేసరికి రష్యా కూడా ఇంపోర్ట్ ఫీస్ పెంచేసింది. అంటే చైనా నుంచి ఒక కార్ రష్యాలోకి రావాలంటే చాలా టాక్సులు అన్నీ కట్టి అప్పుడు మాత్రమే రష్యన్ మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వాలి. దీనివల్ల సౌత్ ఆఫ్రికా కూడా ఇటువంటి చర్యలు ఇప్పుడిప్పుడే తీసుకుంటుంది. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే చైనీస్ పెట్రోల్ కార్స్ డెడ్ చీప్ అనే ఫీలింగ్ కస్టమర్స్‌కి లేకుండా పోతుంది. చైనీస్ కార్ అల్టిమేట్‌గా మార్కెట్‌లోకి వచ్చేసరికి రేట్ పెరగడం ద్వారా అప్పుడు అది కాస్ట్‌లీ అనిపించి లోకల్‌గా ఉండేవే కొంటారు. అంటే ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్ తీసుకుంటే చైనీస్ కార్లు డెడ్ చీప్‌గా వచ్చేసినప్పుడు మన మారుతి కానీ, లేకపోతే మహీంద్రా గానీ మన కార్లు కొనడం మానేస్తే ఇక్కడున్న ప పారిశ్రామికవేత్తలకి, అందులో పనిచేసే ఉద్యోగులకి ఇబ్బందవుతుంది కాబట్టి, చైనీస్ వెహికల్స్ మీద మన దగ్గర కూడా చాలా టారిఫ్ ఉంటుంది. చాలా టాక్సెస్ ఉంటాయి. ఇదే పద్ధతిని మెక్సికో, సౌత్ ఆఫ్రికా, రష్యా కూడా పాటిస్తున్నాయన్నమాట. ఆల్రెడీ ఈ పని ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయంలో, ఈవీస్ విషయంలో అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆల్రెడీ చేసేసాయి. సో, మొత్తానికి చైనా ఎంటర్ అవుతే ప్రతి దేశంలో కూడా చాలా జాగ్రత్తగా రకరకాల చర్యలు తీసుకుంటే తప్ప అక్కడున్న లోకల్ మార్కెట్ గానీ, లోకల్ ఆహ్, లోకల్ బిజినెస్‌లు గానీ, లేదంటే లోకల్ వర్క్ ఫోర్స్ కానీ, అంటే ఉద్యోగులు కానీ వీళ్ళందరికీ భద్రత ఉండే విషయం లేకపోతుంది. దీనివల్ల ఫైనల్‌గా జరుగుతుందేంటంటే జియోపొలిటికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయనేది చాలామంది చెప్తున్నారనమాట. అంటే చైనాకి, అమెరికాకి, అలాగే చైనాకి, యూరోపియన్ యూనియన్‌కి, కొన్నిసార్లు చైనాకి, ఇండియాకి మధ్య ఇటువంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరికీ కూడా కామన్‌గా అందరికీ కూడా చైనాతో, ఈవెన్ రష్యాకి కూడా చైనాతో కంపల్సరీ కాంపిటీషన్ అనేది ఎదుర్కోక తప్పని పరిస్థితి వస్తుందనమాట. సో, చైనా వర్సెస్ ఆల్ అన్నట్టుగా పెట్రోల్ కార్స్ విషయంలో, ఈవీస్ విషయంలో, టెక్నాలజీకి సంబంధించిన అన్నిటి విషయంలో కూడా ఉన్న పరిస్థితి ఇప్పుడు పెట్రోల్ కార్స్ విషయంలో లోక ఆహ్, చిన్న చిన్న మార్కెట్స్‌లో లో డెవలప్డ్ కంట్రీస్‌లో, డెవలపింగ్ కంట్రీస్‌లో చైనా వర్సెస్ ఆల్ అన్నట్టుగా తయారైందనేది మనకు తెలుస్తున్న న్యూస్. థాంక్ యూ.